సోమ ప్రదోష వ్రతం ఎప్పుడు చేయాలి? అసలు సోమవారం ప్రదోష వ్రతం అంటే ఏంటి? ఎలా చేయాలి? దీనివల్ల కలిగే శుభ ఫలితాలు ఏంటి? ఇలాంటి ఎన్నో విషయాల గురించి తెలుసుకున్న ఈ వీడియో ద్వారా. ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. సోమ ప్రదోష వ్రతం శైవ సాంప్రదాయాల్లో అత్యంత పవిత్రమైన ఆచారాల్లో ఒకటి. ప్రతి చంద్రమాస పక్షంలో త్రయోదశి తేదీన సోమవారం కలిసి వస్తే దాన్ని సోమ ప్రదోష వ్రతం ఆచరించవలసిన రోజుగా భావిస్తారు. ఇది మహాశివుడికి, పార్వతీదేవికి అంకితం చేయబడిన రోజు. ఈ రోజు ప్రదోష అంటే సూర్యాస్తయ సమయం 1:30 గంట ముందు, ఆ తర్వాత మొత్తం 3 గంటల కాల వ్యవధిలో ఈ వ్రతాన్ని మనం ఆచరించవలసి వస్తుంది. అంటే 5:30 నుంచి 7 గంటల కాల వ్యవధిలో మనము ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. అలాగే సోమ ప్రదోష వ్రతం అంటే ఏంటి? మన హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రదోషాలు ఆచారాల్లో సోమ ప్రదోష వ్రతం చాలా ప్రాముఖ్యత ఉంది. చంద్రపక్షంలో 13వ రోజు అయిన త్రయోదశి తిథిన సోమవారంతో కలిసి వస్తే ఆ రోజు సోమ ప్రదోష అని అంటారు. ఆ రోజు సాధారణమైన సోమవారం రోజుకి సమానం కాదు. ఇది చాలా అత్యంత శక్తివంతమైన రోజుగా పరిగణిస్తారు. ఈరోజు ప్రదోష కాలంలో మహాదేవుడు శివదయ, అలాగే సోమవారం పాలించే చంద్రుని ప్రకాశమైనది. ఈ రెండు కలిసి రావడం వల్ల అత్యంత శుభదాయకంగా భావిస్తారు. అలాగే ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చిందంటే 2026 మార్చి 16వ తేదీన చైత్రమాస క్లిష్టపక్ష త్రయోదశి తేదీన వచ్చింది. 16 మార్చి ఉదయం 9:40 ప్రారంభమై 17వ తేదీ మార్చి ఉదయం 9:26 ముగుస్తుంది. ఇది మన తెలుగు పంచాంగం ప్రకారం చెప్పబడింది. అలాగే ప్రదోషం ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే త్రయోదశి తిథిన ముఖ్యంగా సోమవారంలో జత చేయబడింది. శివుడి మొత్తం పరివారాన్ని అంతా పూజించడం వల్ల చాలా శుభదాయకం, అత్యంత శుభదాయకంగా భావిస్తారు. ఈరోజు చేసే ఉపవాసం కానీ, రుద్రాభిషేకం కానీ, పితృదోష నివారణ కానీ, సేవ కానీ ఇలా చేయడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి. ఇంట్లోని శాంతి, శ్రేయస్సు వస్తుంది. అలాగే అశుభ గ్రహాలు మన మీద ప్రభావం చాలా వరకు తగ్గుతుంది. ఉపవాస విధానం ఎలా అంటే సోమవారం ప్రదోష రోజు వ్రతం చేయాలి. వ్రతం సక్రమంగా ఉంటే శివుని కృప ఖచ్చితంగా లభిస్తుంది. ఆహారం తిన్న తర్వాత సాధారణంగా ఉప్పు లేదా పాలు మాత్రమే ఎక్కువ తీసుకోవాలని సూచిస్తారు. అలాగే ప్రధాన పూజలు, ఆచారాలు. మొదటిది శివపార్వతుల పూజ. గంగాజల అభిషేకం. శివలింగంపై ప్రదోష సమయంలో గంగాజలాన్ని పోసి అభిషేకం చేయడం వల్ల మన ఇంట్లో ఉన్న అనారోగ్య సమస్యలు కానివ్వు, అలాగే డబ్బు సమస్య కానివ్వు, ఇలాంటివన్నీ తొలగిపోతాయి. అలాగే ఈ పూజకు కావాల్సినవి ఏంటి అంటే బిల్వపత్రాలు, బంగిపూలు, ఆకులు, తేనె, అలాగే నెయ్యి, పెరుగు ఇలాంటివి. అలాగే రుద్రాభిషేకం చేయడం ద్వారా మన జాతకంలో గ్రహదోష నివారణ జరుగుతుంది. అవన్నీ తొలగిపోతాయి. కోరిన కోరికలు నెరవేరుతాయి. అలాగే శ్రేయస్సు, మంచి ఆరోగ్యం లభిస్తుంది. అలాగే పితృదోష నివారణ ఎలా చేయాలి అంటే ఒక కుండలోని నీళ్లు తీసుకొని పచ్చి పాలు, నల్ల నువ్వులు కలిపి శివలింగంపై అభిషేకం చేయండి. ఈ ఆచారం పూర్వీకులకు ఆత్మశాంతి కలుగుతుంది. పితృదోషం ఉన్న వాళ్ళకైతే ఈ పితృదోష నుంచి విముక్తి కలుగుతుంది. అలాగే సేవ. ఆలయంలో కానీ లేదా అవసరమైన వ్యక్తులకి మన ఆహారం, దుస్తులు, పూజా సామాగ్రి దానం చేయడం వల్ల మనకి మంచి శుభ ఫలితాలు లభిస్తాయి. అలాగే శివుని అలంకరణ. శివపార్వతులని ప్రసన్నం చేసుకోవాలంటే ప్రకృతికి ఇష్టమైన వస్తువులను సమర్పించాలి. పారిజాత పువ్వులు కానీ, బిల్వపత్రాలు కానీ, స్వచ్ఛమైన నెయ్యి కానీ, పెరుగు కానీ, నల్ల నువ్వులు ఇలా మనం శివుడికి స్వచ్ఛమైనవి మనము అర్పిస్తే మనకి కోరిన కోరికలు నెరవేరుతాయి. అలాగే శాంతి, ఆరోగ్యం, సిరి సంపదలు కలుగుతాయి. ప్రదోష వ్రతం ప్రత్యేక సూచనలు ఏంటంటే సాయంత్రం సూర్యాస్త సమయంలో ప్రదోష పూజ చేయడం అత్యంత శుభదాయకం. అభిషేకం తర్వాత శివపార్వతులకు నమస్కారం చేయండి. మంత్రజపం చేయడం చాలా శ్రేష్టకరం. అలాగే రాత్రి పూజ ముగిసిన తర్వాత ఒక ప్రశాంతమైన ప్లేస్లో కూర్చొని ధ్యానం చేయడం చాలా మంచిది. అలాగే మనం ఈ వ్రతం ఆచరించడం వల్ల ఏమేమి చేయడం వల్ల వ్రతంలో మనకి ఏ ఫలితాలు వస్తాయి ఇప్పుడు తెలుసుకుందాం. ఉపవాసం చేయడం వల్ల శివుని కృప పొందుతాం. రుద్రాభిషేకం చేయడం వల్ల కోరిన కోరికలు నెరవేరితే అశుభ గ్రహాల నుంచి ఉపశమనం కలుగుతుంది. పితృదోష నివారణ. పూర్వీకుల శాంతి, కుటుంబ శ్రేయస్సు జరుగుతుంది. అలాగే మన సేవ చేయడం వల్ల ప్రతికూల ఫలితాలు తొలగిపోయి మనకి అన్నీ మంచి జరుగుతాయి.
అలాగే శివుని అలంకరణ చేయడం వల్ల ఇంటికి శాంతి శ్రేయస్సు జరుగుతుంది. అలాగే ప్రదోష రోజు చేసిన అన్ని పుణ్యకారాలు శివుని ఆశీస్సులతో మీ ఇంట్లో సుఖ సంతోషాలు, ఆర్థికంగా ఆత్మతిక శ్రేయస్సు వస్తుంది. సో ఈ ప్రదోష వ్రతాన్ని ఆచరించండి. ఆ శివుని కృపపై మీ అందరిపై ఉండాలని మనసా వాచా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.